సంపదపై శోకాలు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాదితో పోలిస్తే అంటే 2023, 24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 24, 25లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు సహా అనేక రకాలుగా రెవెన్యూ రాబడి తగ్గిపోయింది అని నిన్న సాక్షి, ప్రజాశక్తి ఇలాంటి పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఆ కథనాలు ఆ పత్రికల సృష్టి కాదు. ఆ పత్రికలు కొన్ని వ్యాఖ్యానాలు చేశాయి. కానీ అసలు ఆ పత్రికల్లో రాసినటువంటి వార్తలంతా, ఆ రాతంతా కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు. కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాన్ని సాక్షి పత్రికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయింది అని రాస్తే, ఆంధ్రజ్యోతి పత్రిక అది సాక్షి కథనం అన్నట్టు కాగ్ రిపోర్ట్ని తప్పుపట్టేదానికి సిద్ధమవుతుంది. జగన్ పత్రిక రోతరాతలు, ఆదాయం తగ్గిందంటూ అబద్ధాలు ఆంధ్రజ్యోతి రాసింది. ఇదే ఆంధ్రజ్యోతి ఏమి రాసిందో ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి రాసిన దాని ప్రకారంగా సంపదపై శోకాలు, జగన్ పత్రిక రోతరాతలు. ఇందులో ఆంధ్రజ్యోతి రాసినటువంటి అన్ని అంశాలు ఇప్పుడు మనం సమయం తక్కువగా పూర్తిగా వెళ్ళలేం. కానీ ఒక విషయం చూద్దాం. జిఎస్టీ వసూళ్లు 2023, 24లో జిఎస్టీ వసూళ్లు 45,002 కోట్లు ఆంధ్రజ్యోతి రాసినటువంటి లెక్క. ఇక 2024, 25లో అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టీ వసూళ్లు 47,853 కోట్లు. 47,853 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కన్నా ఇంకా 2,800 కోట్ల రూపాయల జిఎస్టీ రాబడి పెరిగింది. ఇది ఆంధ్రజ్యోతి రాసింది. ఒకసారి చూద్దాం. ఇది హిందూ పత్రిక. హిందూ పత్రికలో ఆంధ్రప్రదేశ్ పన్నుల శాఖ సంబంధించినటువంటి అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా జిఎస్టీ గ్రాస్ కలెక్షన్స్ ఫర్ 24-25 టచ్ 44,825 crores. 44,825 crores. ఇది హిందూ పత్రికలో వచ్చినటువంటి కథనం. మరి దీన్ని ఆంధ్రజ్యోతి ఏమంటుంది? అక్కడ 44,825 crores ఉంటే ఆంధ్రజ్యోతి ఏమంటుందంటే ఈ ఏడాది 47,859 crores వచ్చింది. మరి ఆంధ్రజ్యోతి రాసింది అబద్ధమా? కాగ్ చెప్పింది అబద్ధమా? హిందూ పత్రికలో వచ్చింది అబద్ధమా? అంటే ఆంధ్రజ్యోతి రాష్ట్రంలో ఆదాయం తగ్గింది అనేటువంటి విషయాన్ని కప్పిపుచ్చడానికి కాకి లెక్కల్ని ఆశ్రయించినట్టుగా కనిపిస్తుంది. ఎంతగా తెగించిందో చూడండి. ఓకే, సాక్షి పత్రిక రాసిన ఎన్ని నిజాలు కాదు, సాక్షి రాసిందే మొత్తం వేదాంతం కాదు. సాక్షిలో కూడా అనేక రకాలుగా వాళ్ళ వ్యాఖ్యానాలు ఉంటాయి, వాటన్నిటిని తప్పుపట్టాలి. కానీ ఆంధ్రజ్యోతి లెక్కలు రాసింది. జిఎస్టీకి సంబంధించి 2024, 25లో 44,870 కోట్ల రూపాయల వరకు వసూలైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆంధ్రజ్యోతి రాసిన లెక్క ఎంతంటే 47,825 కోట్ల రూపాయలంట. మరి ఆంధ్రజ్యోతిలో అదనంగా ఆ 3,200 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పత్రికలో ఈ కథనం రాసినటువంటి వాళ్ళకే తెలియాలి. చూడండి ఎంత విడ్డూరమైనటువంటి లెక్కలో. మీకు మరొక విడ్డూరం ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లు తగ్గినటువంటి మాట వాస్తవమే. తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే 2014-15 నుంచి కేంద్రం నుంచి రావాల్సినటువంటి రెవెన్యూ లోటు గ్రాంట్ అంతా 2023, 24లోనే 10,000 కోట్ల రూపాయలు వచ్చాయి. అందువల్ల ఈ ఏడాది తగ్గినట్టు కనిపిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి సమర్థన. ఎప్పుడైనా సరే గత ఏడాదితో పోలిచ్చి ఈ ఏడాది వచ్చింది తగ్గిందా పెరిగిందా అనేటువంటి లెక్కలు చెబుతారు తప్ప, కేంద్రం నుంచి వచ్చినటువంటి రెవెన్యూ లోటు 2014 నుంచి పెండింగ్లో ఉన్నది కాబట్టి అది ఆ ఏడాది వచ్చింది కాబట్టి ఎక్కువ ఉంది అనేటువంటి లెక్క ఎంతవరకు సమర్థనీయం? కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఏడాది అంటే 2023, 24లో 30,000 కోట్ల రూపాయల గ్రాంట్లు వచ్చాయి కాబట్టి ఈ ఏడాది దాన్ని 35,000 కోట్లకు పెంచుకోవాలి అని కదా మరి బడ్జెట్లో అంచనా వేశారు. మొన్నటి డిసెంబర్లో పయ్యావుల కేసు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా అలాంటి గ్రాంట్ల మీద అంచనాలు వేశారు కదా. మరి అంచనాలు తప్ప? కేంద్రం మరి 2014 నుంచి ఇవ్వాల్సినటువంటి రెవెన్యూ గ్రాంట్లు అన్నీ ఇచ్చారు కాబట్టి ఈసారి కేంద్రం నుంచి గ్రాంట్ తగ్గుతుందని మీరు ఎందుకు బడ్జెట్లో చెప్పలేదు? బడ్జెట్లో ఎక్కువ వస్తుందని లెక్క చెప్పి జగన్మోహన్ రెడ్డికి పాత గ్రాంట్లు అన్నీ వచ్చాయి కాబట్టి ఎక్కువయ్యాయి, ఇప్పుడు చంద్రబాబుకి ఆ గ్రాంట్లు లేవు కాబట్టి తగ్గిపోయాయి అనేటువంటి ఇలాంటి సమర్థన ఏ రకంగా సర్ది చెప్పుకోవాలి? ఇది ఆంధ్రజ్యోతి ఈరోజు రాసినటువంటి కథనం యొక్క అసలు లెక్క. కాగ్ రాసినటువంటి కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని, కాగ్ లెక్కల్ని వాటిని ఏమీ ఆంధ్రజ్యోతిలో నిన్న ప్రస్తావించలేదు. దానికి సంబంధించినటువంటి కథనమే ఇవ్వలేదు. కానీ
ఆ కథనం మీద సాక్షి రాసినటువంటి రాతలకి కౌంటర్ మాత్రం వచ్చింది. ఆ కౌంటర్లోనైనా వాస్తవాలు ఉన్నాయా? ఆ కౌంటర్లోనైనా అసలు లెక్కలు ప్రస్తావించారా? అంటే తమకు తోసిన లెక్కలు, చంద్రబాబుకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మొత్తం ఆదాయం పెరిగింది అనేటువంటి రీతిలో కవర్ చేసే ప్రయత్నమే తప్ప అసలు లెక్కలను మాత్రం ఆంధ్రజ్యోతి ప్రస్తావించిన దాఖలాలైతే కనిపించలేదు.